వైసీపీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు గురజాల టీడీపీ అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా యాచవరం మండలం మోర్జంపాటు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరాచక ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలన్నారు. అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించాలి కానీ అరాచకానికి కాదన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఒక రాచరిక వ్యవస్థను వైసీపీ నడిపిస్తోందని ఆరోపించారు గురజాల. అధికారం ఉన్నప్పుడు దాన్ని పద్ధతిగా ఉపయోగించాలి, అభివృద్ధికి ఉపయోగించాలి తప్పితే పై నుంచి కింద దాకా అరాచకాలకు ఉపయోగించాలి. అందుకే మనం ఆలోచించాల్సింది ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధిని మనం తీసుకురావాలి. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి. బీసీలకు న్యాయం చేయాలా, ఎస్సీలకు న్యాయం చేయాలి, ఎస్టీలకు న్యాయం చేయాలి. అందరికీ న్యాయం చేయడమే మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రతినిధులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండదు. ఒక రాచరిక వ్యవస్థలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎవరు కూడా బతకడానికి వీలైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. అందుకనే మనందరం కూడా చేయి కలపాలి, సంఘటితంగా పోరాడాలి. వచ్చే ప్రభుత్వంలో బాధిత వర్గాలందరూ కూడా న్యాయం జరిగే విధంగా